హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ట్రిగ్నామెట్రీ టేబుల్ స్టూడెంట్స్తో బోర్డు పైన చేయిస్తాను. సో 0, 1, 2, 3, 4 ఐడియాతోని ఇప్పుడు పల్లవి మొత్తం ట్రిగ్నామెట్రీ టేబుల్ని బోర్డు పైన చేసి చూద్దాం. అక్కడ టేబుల్ మొత్తం చేసినప్పుడు ఒకసారి వీడియో చూడండి. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనకి 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees 10th క్లాస్లో ఉంటాయి. సబ్వే యాంగిల్స్ అని రాస్తారు చూడండి. ఇప్పుడు సో మన ఐడియా ఇది 0, 1, 2, 3, 4 ఆల్రెడీ చెప్పాము మేము. సో 0, 1, 2, 3, 4 వెళ్ళిన తర్వాత 0/4, 1/4 అంటే హైయెస్ట్ నెంబర్ 4 కాబట్టి తను 4తో డివైడ్ చేస్తుంది. Then applying the roots. Very good. Now 0/4 is 0. 1/4 is 2. Root 4 is 2 kadamma. Pina 2 1 2 2 da 1/√2. Very good. Right. 4 cancel root. ఇది 4/4 ఎంతమ్మా? 1. ఇప్పుడు యాంగిల్ రాయండి. ఎంత ఇది? 0 degrees. ఇక్కడ రాస్తున్నాను. 1/2, 1/√2, √3/2. నెక్స్ట్ వచ్చేసి cos θ. సో cos θ ఏం చేస్తామో ఉల్టా కొంతమంది కూడా సైన్ రాయండి. నెక్స్ట్ tan. Tan is nothing but sin by cos. 0/1 is 1. 0/1 is 1 కదమ్మా. ఇన్ఫినిటీ. నెక్స్ట్ cosecant θ. సో ఇక్కడ తను మొత్తం ట్రిగ్నామెట్రీ టేబుల్ని సో కాట్ ఈజ్ స్టాండ్కి రివర్స్ తీసుకుంటే అయిపోతుంది. సో ఈ విధంగా ట్రిగ్నామెట్రిక్ టేబుల్ని మీరు ఒకవేళ పర్ఫెక్షన్తో చేసుకుంటే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ట్రిగ్నామెట్రిక్ టేబుల్ ఒక మంచి ఐడియాతోని స్టూడెంట్స్ ఇట్లా బోర్డు పైన చేయడం జరుగుతుంది. సో ఇది 0, 1, 2, 3, 4 కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ గుర్తుందంటే 0, 1/2, 1/√2, √3/2, 1. సో ఈ వాల్యూస్ అన్ని పరిస్థితి ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత 0, 1/2, 1/√2, √3/2, 1 అంటే sin 0 is 0, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. సో కాస్ట్కి ఏం చేయాలంటే రివర్సింగ్ ద సైన్ అంటే 0, 1/2, 1/√2, √3/2, 1. కాబట్టి tan ఏంటి? sin by cos. 0/1 is 0. 0/1 is 0. 1/2, √3/2. 2 cancel, 1/√3. 1/√2, 1/2 cancel, 1. 2 cancel, √3. 1/0 is infinity. This is tan. Cosecant ఏంటి? 1/sin. 1/sin.
1/0 is infinity, 1/2 is 2, 1/√2 is √2, 1/√3 by 2/√3, 1/1 is 1. అలాగే సేమ్ సీకెండ్కి క్వాట్. ఈ విధంగా మీరు ఎగ్జామ్లో ఒకవేళ మీకు రేపు ఎగ్జామ్లో యాంగిల్స్ని బట్టి వస్తే యాంగిల్స్ కన్ఫ్యూజ్ కాకుండా విత్ ఇన్ 1 minute ఈ టేబుల్ని మీరు రఫ్ ఆలోచించుకుంటే సమ్స్ ఒకటి రెండు సమ్స్ చాలా ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.